రియల్ ఎస్టేట్ వ్యాపారం చిట్టీలు నడుపుతూ అందరినీ నమ్మించి దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతిరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన వనస్థలిపురం పోలీసులు. నిందితురాలు 1994 సంవత్సరంలో కోహెడకు చెందిన బద్దం జనార్దన్ రెడ్డి వివాహం చేసుకుని హయత్ నగర్ లో ఉంది. ఆ తర్వాత వనస్థలిపురంలోనే కమలానగర్ లో ఉంటూ బద్దం జ్యోతిరెడ్డి 9 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్న వారితో చిట్టీలు నడిపిస్తూ తెలిపిన వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టించి వారికి లాభాలు కూడా ఇవ్వడంతో తనపై నమ్మకంతో చాలా మంది ఆమె వద్ద చిట్టీలు వేశారు. 2020 సంవత్సరం నుండి దాదాపుగా 20 మంది వ్యక్తులను నమ్మించి దాదాపుగా 6.5 కోట్లు మోసం చేసి పరారైందని, వీరే కాకుండా చాలా మంది బాధితుల వద్ద నుండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్టీలు పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. భర్త తీసుకుంటే డబ్బులు వీళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది. మా బాబు డబ్బులు డబ్బులు అమౌంట్ కట్టాలి, అవి ఇయర్లీ వారిగా కట్టవలసి వస్తుంది. ఒక్కసారి ఎందుకు కానీ దిగపోయింది. ఇంకోటి ఇంత ముందుకే యూఎస్ దిగపోయింది, 6 నెలలు దిగపోయింది. మేము ట్రాన్స్ఫర్ పెడితే 3 నెలలకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ టైట్ అవుతుంటే బిడ్డ అయితే అంటే మళ్ళీ ఇప్పుడు అందుకోసమే నేను తన ఇంటి దగ్గర షాప్ నాది, గోల్డ్ షాప్ నాది. గత 20 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి తనతోటి పరిచయం ఉంది. ఆ చిన్నప్పటి నుంచి అక్కనే పిలుస్తాను తనను. ఆ పరిచయం తోటే ఐటమ్ కూడా దగ్గర చేపించేది, టైంకి ఇచ్చేది. ఎప్పుడు ఏం తీసుకున్నా కూడా టైంకి ఇచ్చేది. ఆ నమ్మకంతో డబ్బులు అడిగింది. ఫస్ట్ టైం 2020లో డబ్బులు అడిగింది. 1 వీక్ లో ఇస్తా అని చెప్పి 4 లక్షలు తీసుకుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మాకు తనకి రిలేషన్. అంటే డబ్బుల విషయంలో పాత విషయాలతో పరిచయం ఉంది, కానీ డబ్బులతో మాత్రం 2024లో పరిచయం అయింది. ఇట్లా డబ్బుల విషయంలో మాత్రం టైంకి తీసుకుంది, ఇచ్చేస్తుంది. ఒక 3-4 నెలలు ఇచ్చేసింది. తర్వాత తీసుకునే అమౌంట్ మాత్రం ₹1 రిటర్న్ రాలేదు. 1.5 ఇయర్ నుంచి ₹1 రిటర్న్ రాలేదు. నా మొత్తం కలిసి 1,20,00,000 పోయింది మొత్తం నాది. డబ్బులేమో 1,20,00,000, బంగారం 30 తులాలు ఇచ్చాను. 3 బిస్కెట్లు, ప్యూర్ బిస్కెట్లు 4 తీసుకుంది. ఒక బిస్కెట్ కి డబ్బులు ఇచ్చేసింది. ఇంకో 3 బిస్కెట్ ₹1 ఇవ్వలేదు. చెక్ వెళ్ళింది అమెరికా వెళ్ళినప్పుడు, పాస్ అయిపోతుంది అన్నది. ఆ చెక్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఇంతవరకు రిటర్న్ అయితే ఏం రాలేదండి. దాని నుంచి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇక్కడ February 15th నుంచి మెసేజ్ అయితే లేవు. ఆ రోజు లాస్ట్ రిప్లై ఇచ్చింది, అయిపోతుందండి మీరు అయిపోతే టెన్షన్ పడకండి రాజు, ఎక్కడికి పోని డబ్బులు మొత్తం మీకు వస్తాయి, టెన్షన్ పడకు అన్నది. ఇక ₹1 రాలే అప్పటి నుంచి ఇప్పటివరకు అండి. అంతే అండి. జ్యోతిరెడ్డి బాధితున్నాండి నేను వాళ్ళ పక్క నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటానండి. నేను ఆమె దగ్గర 5 లక్షల చిట్టీలు వేసేవాడిని. నేను ఆ 2 చిట్టీలు 5 లక్షల చిట్టీలు వేసుకొని మాకు బాగా నమ్మించి ఈ నిత్య ఆశ కోసం అని గోల్డ్ బ్యాంక్ లో పెట్టించిందండి. గోల్డ్ బ్యాంక్ పెట్టించి ఒక 10 లక్షల ముందే దశలో డబ్బులు ఇచ్చామండి. మా బాబు యూఎస్కే పోతుంటే యూఎస్ఏ డబ్బులు ఉన్నాయని వాళ్ళకి 20 లక్షలు ₹2 మిత్తికి ఆశ చూపించిందండి. ₹2 మిత్తి ఇస్తామో మీరు ఒక్కసారి కట్టేది లేదు కదా అని 33 లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చామండి. తర్వాత ఈ చిట్టి డబ్బులకు 11,40,000 మొత్తం కలిసి 45 లక్షలకు ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిందండి ఆమె మాకు. దశల వారిగా 3 దఫాలకు ఇస్తామని. ఈ రాసి తర్వాత ఏమైందంటే రోజు వాళ్ళ ఇంటికి పోతుంటే మెల్లగా ఈమె వారం 10 రోజులు ఎక్కడో పోతుంది, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తుంది. భర్తను అడిగితేనేమో భర్త అక్కడ కూతురు, చిన్న కూతురు ఉంటే మేము ఇస్తాం అంకుల్ ఎక్కడ డబ్బులు అని చెప్పింది. తీరా ఇక్కడ పోయి అందరు చూసే వరకు ఈమె జంప్ అయిపోయింది, పారిపోయిందండి. పారిపోయింది. ఇప్పుడు ఆమె పార్చుకు లేదు. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం ఆమె మీద. ఆమెను పట్టుకొని వచ్చిర్రు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చినామండి, మాకేమైనా న్యాయం చేయగలరని. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి కావాలని నా దగ్గర ఆమె ఎవరో నాకు తెలియదు, వేరే మా చుట్టాలు ఆమె ద్వారా వచ్చింది. నా అడ్రస్ తీసుకుని వచ్చింది మా ఇంటికి. ఎవరు ఏంటనేసి నేను బయట నిలబెడితే ఆమె పేరు చెప్పి, మా చుట్టాలు ఆమె పేరు చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చి పంపిందక్క, నేను పలానా అని చెప్పింది. అప్పుడు నేను తాళం తీసి లోపలికి రమ్మన్నా అనమాట. అప్పుడు డబ్బులు అడిగింది నన్ను. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, అయినా నాకు ఇలాగా ఇచ్చేది
నాకు అలవాటు లేదు. మేము అఫీషియల్స్, మా వారు బ్యాంక్ ఆఫీసర్ అన్నమాట. అందుకని మేము ఇలాంటివి మాకు అలవాటు లేదు, నాకు వద్దు అని చెప్పి చాలాసేపు వాదిస్తే, సరేనక్క నాకు అర్జెంట్ గా కావాల్సి వచ్చింది, మీకు వారం రోజులు ఇచ్చేస్తాను అని, ఏముంటే అది ఇవ్వండి బంగారం, నేను విడిపించి వారం రోజుల్లో మీకు అప్పచెప్పేస్తాను అని చెప్పింది. చెప్తే నేను దానికి మొదట నేను ఒప్పుకోలేదు. తర్వాత నా చెవులు ఉన్నాయి, నా మెల్ల ఉన్నాయి అన్ని, ఆమె ఏం మంత్రం వేసిందో నాకు తెలియదు. మాయ కదా, అన్ని మాయ మాటలు చెప్తుంది కదా. ఆ మాయ మాటల్లో నాకు ఏం అందు పెట్టిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇంకా ఆమె నమ్మి నేను చెవులు ఉన్నాయి, మెళ్ళలో అన్ని, ఇంట్లో ఉన్నాయి అన్ని 15 తులాలు ఇచ్చాను. అప్పుడు ఇస్తే 15 తులాలు పట్టుకెళ్ళి ఆ రిసీట్ నాకు ఇయ్యి అంటే, ఇంకా నాది మా చుట్టాల వాళ్ళ దగ్గర నేను లాకర్ లో పెట్టున్న బంగారం కూడా ఆమెకి తెలుసు అన్అఫీషియల్ గా. అది కూడా నా దగ్గర లాగి మళ్ళా ఇంకొక 4 days తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుని నాకు ఇయ్యక కానీ అలాగే నన్ను మాయ చేసి ఆ 15 తులాల బంగారం, మొత్తం 30 తులాల బంగారం అమ్మా నాది. 30 తులాలు పట్టుకెళ్ళి తన పేరునే పెట్టుకుని నాకు వారం 10 రోజుల్లో మళ్ళా విడిపించి తెచ్చేస్తాను, నీకు ఏమి ఇదక్కర్లేదు అని చెప్పింది అనమాట. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి కాదు నేను అడుగుతున్నాను అని చెప్పి అలా పట్టుకెళ్ళిందమ్మా. తర్వాత నా దగ్గర మా అబ్బాయి ఏమో నాకు పైన రూమ్ లో ఏమని, మా ఇంటి పైన రూమ్ లో ఏమని డబ్బులు పంపించారనమాట. మేము ఈఎంఐ కట్టాలి, దానికి డబ్బులు సరిపోవట్లేదు, సరే రూమ్ లో వేస్తే ఏమన్నా వస్తే ఈఎంఐలకి పనికొస్తాయి అనేసి పంపించాడు. అది కూడా నా దగ్గర అలా ఇచ్చుని అది కూడా పట్టుకెళ్ళి నీకు ఎందుకు 15 days లో నేను నీకు తెచ్చిస్తాను, నువ్వేమి గాబరా పడక్కర్లేదు, నాకు ఎంత ఉందో అంత ఉంది, నాకు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల బిల్డింగ్ ఉంది, నాకేమో ఇక్కడేమో సొంత ఇల్లు ఉంది, మా అమ్మాయి ఏమో అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, పెద్ద పొజిషన్ లో ఉంది, ఆమెకి ఎంత జీతం అంత జీతం, నా చిన్న కూతురు ఏమో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంది, ఇంత ఇంత ఉన్నదాన్ని నేను, నువ్వు ఎందుకు భయపడతావు అనేసి అలా లాక్కుందమ్మా నా దగ్గర. తర్వాత చెప్తాను. తర్వాత మీ పక్కనే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను ఇస్తానక్క, వాళ్ళకు కూడా చెప్పించి వాళ్ళ చేతి ఇప్పించు అనేసి మొత్తం జూన్ నెలలోని మొత్తం డబ్బులన్నీ నా దగ్గర జూన్ 16 వరకు నా దగ్గర 1,04,000 వాళ్ళవి నాయి అన్ని కలిపి 1,04,000 క్యాష్. అది నేను SBI ద్వారా నేను ట్రాన్సాక్షన్ చేశాను, ట్రాన్స్ఫర్ చేశాను. అందువల్ల ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల నేను అవన్నీ కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఇలాగ సార్ అని కంప్లైంట్ ఇచ్చి, వాళ్ళు చాలా ఇదిగా చేసి FIR ఇచ్చారు నాకు. ఇచ్చి వాళ్ళు కేసు పెట్టి ఏదో నిన్న తీసుకొచ్చారంట. అది తెలిసి నేను వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. ఇంకా కలవలేదు. గోల్డ్ డబ్బులు ఎన్ని రోజులు ఇచ్చినా? గోల్డ్ ఏప్రిల్ 25 ఒకటమ్మా, ఒక సెట్ 15 తులాస్, ఏప్రిల్ 2025. తెలవనప్పుడు అంటే నాకు అఫీషియల్ గా అంటే డైరెక్ట్ తెలియదు. డైరెక్ట్ తెలియదు. ఉండండి, మా చుట్టాలు వాళ్ళ ఇంటి పక్కనే 20 years నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్. వాళ్ళని చాలా బాగా చేసింది. వాళ్ళు ఏడుస్తా వాళ్ళ ఇబ్బంది లేదు. ఇంకొక చుట్టం అధిక మిర్చి అసలే పట్టిపోయింది కదమ్మా. అధిక మిర్చి మొదట్లో అలాగే అస్సలు మేము ఒప్పుకోలేదు. నాకేం వడ్డీలు వద్దు ఏమొద్దు, అసలు ఉంటే చాలు అనేసి ఆమె మాయ మాటలు చెప్పి ఏ మందులో మాకులో పూజలు అవి చేసి వచ్చిందంట. పూజలు ఇలాంటి పూజలు చేయలేదంట. అలాంటివి చేసి మనల్ని మధ్య పెట్టి అలాగా తీసుకుంది. మనకేమో అంత అసలే. టోటల్ బంగారం 30 తులాలమ్మా టోటల్. CUB లో పెట్టింది ఇక్కడ, ఇదేంటి
సుష్మా థియేటర్ పక్కన ఆ బ్రాంచ్ లో పెట్టింది. వాళ్ళ తమ్ముడి పేరుని ఉంటే వాళ్ళ తమ్ముడిని అడిగాను నేను, ఓకే. ఇదిగో బాబు రిసిట్ నీ పేరులో ఉంది అంటే సిబికి రమ్మన్నాడు. వెళ్ళా ఇప్పుడు రీసెంట్ గా ఆమె పారిపోయాక వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే సెప్టెంబర్ నెలలో అక్కడ నగలు మాయం లేవు. లేవు. బ్యాంక్ అయితే ఏమైంది అదంతా మీరు అతన్ని అడగండి, మహేందర్ రెడ్డిని వాళ్ళ తమ్ముడు. అయితే నేను ఆ అబ్బాయిని ఇదేంటమ్మా లేవేంటి నగలు నీ పేర్లోనే ఉన్నాయి కదా అంటే వాళ్ళకి వాళ్ళ అక్కకి వాళ్ళకి అండర్స్టాండింగ్ అంట, ఆమె పెట్టుతుందంటే తీసుకుంటదంటే ఈయన గారి అకౌంట్ లో 2 రోజుల తర్వాత వెళ్ళి సైన్ చేసామంటే చేసి వచ్చేస్తాడంట. నాకు తెలీదు ఏమైనాయో అని. మరి నీ పేరు నీ పేరులో ఉంది కదా రిసిట్ నీ పేరుకే చుట్టుకుంటది, మరి నేను కేసు పెడతాను, ఉత్తిని ఎలా వదులుతాను, మేము కష్టపడ్డ సొమ్ము తేరగా మేము ఎక్కడి నుంచి కొట్టుకు రాలేదు, పైసా కూడబెట్టుకుని మా జీవితం అంతా ఇన్ని 60 ఏళ్ళుగా నేను కష్టపడ్డాను. నేను ఇప్పుడేమో ఎత్తుకుపోయినట్టు నిలుదొప్పి చేస్తుందండి. ఇంట్లో గ్రామ్ బంగారం పట్టిపోయింది. మళ్ళా మీ ఇంట్లో ఒక 10 పైసలు లేదు, మేము ఈఎంఐ కట్టలేకపోతున్నాం. మా పిల్లోడు అంత కష్టపడుతున్నాడు అక్కడ ఉండి, ఆ పిల్లోడు లోన్ పెట్టుకుని ఇంటి పైన రూములు ఇయ్యమ్మని పంపించిన డబ్బులు ఇది ఎత్తుకుపోయిందండి. ఎత్తుకుపోయి ఇప్పుడేమో ఏమి అరిగినట్టు పారిపోయింది. నిన్న మొన్నటి వరకు 30వ తారీఖుని ఇచ్చేస్తాను నీకు, ఒక 40 ఏళ్ళు పలానా 30వ తారీఖుని ఇస్తానక్క, మళ్ళా నీ 2-3 రోజుల్లో 50 ఏళ్ళు ఇచ్చేస్తాను, నీ అప్పు అదే వాళ్ళకి ఇచ్చేద్దు కానీ ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో. ఇలాగేనండి సంవత్సరం అయింది. నిన్న 25కి సంవత్సరం, ఏప్రిల్ 25, 2025లో ఇచ్చాను అన్నమాట. ఇలాగా ఇంత మోసం నేను అసలు భరించలేక నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అయిపోయింది. 2 సార్లు సూసైడ్ కమిట్ చేసుకుంటే నా ఫ్రెండ్ వచ్చి నన్ను కాపాడి. మీ సార్ వాళ్ళకి తెలుసా అండి డబ్బులు ఇచ్చినట్టు? మా సారు డెత్ అయిందండి రీసెంట్ గా. ఈ అమ్మాయి ఏంటంటే లోన్లీగా ఉన్న లేడీస్ ని టార్గెట్ చేసింది. తర్వాత మా పిల్లలు బయట ఊళ్ళలో ఉన్నారు, ఇంకా ఈమెను ఇలా చేసామనుకో ఏ హార్ట్ అటాక్ వచ్చి పోతే ఇంకా నా డబ్బులు నాకు మిగిలిపోయి నా బంగారం నాకు మిగిలిపోద్ది, అలాగన్నీ ఇచ్చేసి. మళ్ళీ మా సాయిబాబా సోఫా సెట్ దగ్గర పెద్ద పుట్ట ఉంటది సాయిబాబా, ఈ నగలన్నీ ఆయన దగ్గర పెట్టి మొక్కి తీసుకుంది. ఏమని మొక్కుకుంది, దానికే దక్కాలని మొక్కుకున్నట్టుంది. నేను అనుకున్నా త్వరగా నాకు ఇలా సక్సెస్ అయ్యి మళ్ళా నేను ఈ రిటర్న్ ఇచ్చేయాలి అని మొక్కుతుంది అనుకున్నా. అందరి దగ్గర అలాగే చేసింది, చాలా మంది దగ్గర, మా చుట్టాల దగ్గర కూడా అట్లా అనిపిస్తుంది. అదండి కదా.